కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. తక్కెలపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ కోటి సంతకాల కార్యక్రమానికి విశేషమైనటువంటి ప్రతి వైఎస్ఆర్సీపీ అభిమానులు కార్యకర్తలు అందరికీ పేరు పేరున పాదాభివందనం చేస్తున్నాం. అసలు మనం ఈ అవగాహన సదస్సు ఎందుకు పెట్టుకున్నాం, ఈ సంతకాల సేకరణ ఎందుకు, మన జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు, అదేవిధంగా మా ఇన్ఛార్జ్ ప్రీతమ నేత తన్నీర్ నాగేశ్వరరావు గారి ఆదేశాల మేరకు ఈ కోటి సంతకాల సేకరణ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కోటి సంతకాల సేకరణ అనేది ఎందుకు జరుగుతుందంటే, ఇవాళ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అన్నీ చూస్తూనే ఉన్నాం. కానీ ఇంకా 2 సంవత్సరాలు ఇంకా 3 సంవత్సరాలని ఓపిక పడతా ఉన్నాం. అది దాటి ఈ కూటమి ప్రభుత్వం ఎంత దారుణాన్ని కొడిగట్టిందంటే, ఒరే బాబు మీరు ఎక్కడైనా ఏదైనా చేసుకోండి, దోపిడీనే చేసుకోండి, ఇది మా టైం కాదని వేచి చూస్తూనే ఉన్నాం. కానీ ఇది పక్కన పెడితే ఇలాంటి పేద ప్రజలకి విద్య అందినవ్వలేదు. ఆ రోజు నాడు నేడు కార్యక్రమం పెట్టారు, అది కూడా నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. అది కాదని అరే బాబు మన మెడికల్ కాలేజీలు ఏం చేశాయంటే, పేదవాళ్ళకి వైద్యం కూడా ఫ్రీగా అందే ఆలోచన లేకుండా, అంటే వైద్యం కూడా అందలేకపోతే నీ కాళ్ళ కింద గులాంగిరి చేస్తారనుకుంటున్నారు కూటమి ప్రభుత్వం. ఇది కరెక్ట్ కాదు, ఇది సమంజసం కాదు. మెడికల్ కాలేజీలు మా గవర్నమెంట్లో, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో అంత చక్కగా ఏర్పాటు చేసి అన్ని బిల్డింగులు కడితే నువ్వు కనీసం దాన్ని ప్రైవేటీకరణ చేసి, అంటే ప్రైవేట్ వ్యక్తుల్లో దళారులకి గుప్తాధిపతులకి వైద్యాన్ని కూడా నువ్వు అందజేసే ప్రయత్నంలో ఉన్నావంటే, అంటే పేదవాడి చావును కూడా నువ్వు రాజకీయాలు, పేదవాడి ఆరోగ్యం కూడా నువ్వు రాజకీయాలు, పేదవాడి చదువును కూడా నువ్వు ఇంత దారుణానికి ఒడిగట్టి, చంద్రబాబు నాయుడు గారు మీది సమంజసం కాదు. పవన్ కళ్యాణ్ గారు మీరు ఇంకా నిద్ర మేల్కోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇది తక్కెలపాడులోనే ఇంత చైతన్యవంతం అంటే, నా పేదలకి పేద పిల్లలు డాక్టర్లు కాకూడదా అని ఈ పెద్ద ఆయన ఈ వయసులో కూడా వచ్చి ఇవాళ నిన్ను ప్రశ్నిస్తున్నాడంటే నీ ఏ స్థాయికి నువ్వు పడిపోయావో అర్థం చేసుకోవాలి. ఈ కోటి సంతకాల సేకరణ తక్కెలపాడు గ్రామంతో మొదలయ్యి ఇది మహా ఉప్పినయ్యి నిన్ను ఓడించే వరకు మా ప్రభుత్వ కాలేజీలన్నీ కాపాడుకునేదాకా మేము అహర్నిశలు శ్రమిస్తామని మా నాగేశ్వరరావు, మా ఇన్ఛార్జి గారు, మా నాగేశ్వరరావు గారు ఏదైతే కార్యక్రమం చేపట్టారో దాన్ని జయప్రదం చేసేంతవరకు ప్రతి ఒక్క కార్యకర్త బాధ్యతతో ఉంటాను. ఇక్కడ అర్థమవుతుంది, ఇంత జోరు వర్షంలో కూడా ఇంతమంది హాజరయ్యి, అదేవిధంగా ఇంత పెద్దోళ్ళు కూడా, అంటే వైద్యం వీళ్ళకి ఎంత ఇంపార్టెంటో, పేదవాళ్ళకి గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంత అవసరమో గతంలో చూసాం. గవర్నమెంట్ హాస్పిటల్లో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ రాకముందు వాటి దుస్థితి ఏంటో, ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఆ పరిస్థితులు ఏంటో మేము అన్ని గమనిస్తూనే ఉన్నారు. ప్రజలు మిమ్మల్ని అదం పాతాలో తొక్కేదాకా నిద్రపోరు. ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి గ్రామ పార్టీ అధ్యక్షులైనటువంటి స్వామి గారు, అదేవిధంగా మన తక్కెలపాడు బైరబోయిన బాబన్న సుపరిచితులు అందరికీ, మీరందరికీ కూడా, అలాగే సాయి గారు అందుబాటులో లేకపోవడం బాధాకరం. సాయి గారు కూడా చెప్పారు మేము ఇట్లా గుడికి వెళ్ళాం, ఖచ్చితంగా మీరు కార్యక్రమం జయప్రదం చేయండి అని బజార్ సాయి గారు కూడా చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి గ్రామంలో ఇలాగే అందరం ముందుకు పోవాలని, ఇది గవర్నర్ గారికి తెలియజేసేంతవరకు వాళ్ళు ప్రభుత్వం మెడలు వంచి ఈ ప్రైవేటీకరణ ఆపే దిశగా ప్రయత్నాలు చేస్తామని ఈ కార్యక్రమంకి వచ్చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై హింద్, జై జగన్, జై తన్నీర్ నాగేశ్వరరావు గారు.